హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరేమచ్చ యూట్యూబ్ ఛానల్. నాగార్జున లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం నా సామిరంగా. ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. టీజర్లో 2 సర్ప్రైజర్స్ కూడా ఉన్నాయి. అవి ఏదో తెలుసుకున్న ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున గారు లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం నా సామిరంగా. నా సామిరంగా సినిమాలో హన్సిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకి డ్యాన్స్ మాస్టర్ విజయ్ బన్నీ దర్శకుడుగా వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియో కానీ, ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి. పోస్టర్లో కూడా నాగార్జున గారు ఊరా మాస్లో కనిపిస్తున్నట్లుగా పోస్టర్లో చూపించడం జరిగింది. అయితే ఈ సినిమా సంబంధించి సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్లుగా ఇప్పటికే మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమా నుంచి ఈరోజు కొద్దిసేపటి క్రితమే టీజర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది చిత్ర యూనిట్. టీజర్లో వచ్చేసరికి అయితే 2 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. అవి ఏంటంటే ఈ టీజర్లో చూసినప్పుడు మన అల్లరి నరేష్ గారు కీలక పాత్రలో పోషిస్తున్నట్లుగా తెలుస్తుంది. అతనితో పాటుగా హీరో రాజ్ తరుణ్ కూడా ఈ సినిమాలో ఉన్నాడని మన టీజర్లో చూపించడం జరిగింది. మొత్తం మీదిగా అయితే 2 సర్ప్రైజర్తో మన మూవీ టీం టీజర్తో రిలీజ్ చేయడం జరిగింది. టీజర్ విషయానికి వచ్చినట్లయితే టీజర్ మాత్రం అయితే ఫుల్ మాస్ అండ్ లవ్ ఎమోషన్తో కూడినట్లుగా కనబడుతుంది. లవ్ అండ్ ఎమోషన్ 2 కంబైన్డ్గాను చూపెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీది అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తోని కింగ్ నాగార్జున గారు ఈ పండుగకు రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ టీజర్లో చూసినట్లయితే హీరో మరి హీరోయిన్కి మధ్యలో రొమాంటిక్ యాంగిల్ అయితే ఉండబోతున్నట్లుగానే టీజర్ చూస్తే అర్థమవుతూనే ఉంది. అదేవిధంగా మాస్ ఎలివేషన్స్తో కూడా సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి. కొన్ని మాస్ యాంగిల్లో మన కింగ్ నాగార్జున గారు ఎక్సలెంట్గా ఉన్నాడు. మాస్ యాంగిల్లో కూడా సూపర్గా ఉంది. టీజర్లో చూపించినట్లయితే అల్లరి నరేష్ కానీ, రాజ్ తరుణ్ కానీ కీలక పాత్రలో పోషించిన విషయం టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో వీళ్ళ పాత్రలు కీలకంగా ఉండబోతున్నట్లుగాను మన టీజర్లో చూస్తేనే అర్థమవుతుంది. కాకపోతే నాగార్జున గారు మరియు మన హీరోని మధ్య లవ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లుగానే టీజర్ చూస్తే మాత్రమైతే అర్థమవుతుంది. మొత్తం మీది అయితే టీజర్ అయితే బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సంగీత దర్శకుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే మన పండుగకు వచ్చే సినిమాలు చాలా అంటే చాలా సినిమాలు ఉన్నాయి. అంత కాంపిటీషన్లో మరి నా సామిరంగా మరి వాళ్ళను ఎదుర్కొంటుందా లేదా అని చూడాలి. ఈ సినిమా మాత్రమైతే సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్నట్లుగాను ఇంతకుముందుకే మూవీస్ మేకర్స్ చెప్పడం జరిగింది. మరి చూడాలి సంక్రాంతి బరిలో మరి కింగ్ నాగార్జున గారికి ఏ మేరకు ప్రేక్షకులు మెప్పిస్తాడో వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.